హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అఖిలాస్ వరల్డ్. మనమైతే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పెట్టడం నాకు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మీరు కూడా నా వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ అన్నీ చాలామందికి ఇంగ్లీష్లో వస్తున్నాయంట, ఎందుకంటే అది కంప్లైంట్ వస్తుంది. అది మీరు ఏం చేయాలి, ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో రావాలంటే సెట్టింగ్స్ ఆప్షన్లో ఆడియో ట్రాక్ అని ఉంటుంది. అక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు ఒకవేళ తెలుగు అనుకో, తెలుగు ఆప్షన్ నొక్కారనుకో తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ అయితే క్లారిటీ ఇస్తున్నాను. మనమైతే ట్రిప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు నా ఫుడ్ బ్లాగ్స్ చూసుంటారు కదా, గోకర్ణ అయితే వెళ్ళాము. అందుకని బిఫోర్ డే అయితే బట్టలు అన్నీ సర్దుకొని నేను మా హస్బెండే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఎవరు లేకుండా వితౌట్ ఫ్యామిలీ నేను మా హస్బెండ్ వెళ్తున్నాం. ఏంటో ఎలా ఉంటుందో ఏంటో ట్రిప్. మనమైతే ఇది బడ్జెట్లో వెళ్దామని అయితే ప్రతిదీ నేను నోట్ చేసి రాశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం గాజువాక నుంచి దువ్వాడ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇద్దరికి సంబంధించి ఎంత అయింది ఏంటి అని చెప్తాను. ఫస్ట్ దువ్వాడ నుంచి మనకి గాజువాక అయితే 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇద్దరికి. తర్వాత మన దువ్వాడ నుంచి మనకైతే గోకర్ణకి డైరెక్ట్ ట్రైన్ ఉంది, కానీ అస్సలు మనకైతే ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. అందుకని మేమైతే దువ్వాడ నుంచి విజయవాడ ఒక జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం. మా ఇద్దరికి కలిపి 370 రూపీస్ అయితే కాస్ట్ పడ్డది. దాని తర్వాత విజయవాడ నుంచి హుబ్లీ అయితే మనకి థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదైతే మనకి 2170 అయ్యింది. మనం బయట మీ సేవలో చేయించుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మాకు మొత్తం అయితే 2270 రూపీస్ అయితే అయింది ఇద్దరు పర్సన్స్కి. మేము మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఎక్కాము విజయవాడ టు హుబ్లీ ఎక్స్ప్రెస్. ఇన్ కేస్ ఎవరైనా మాలాగే ప్లాన్ చేసుకుంటే నేనైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ అయితే దువ్వాడ నుంచి విజయవాడ వెళ్ళాం. విజయవాడ అయితే మనకి జన్మభూమి నార్మల్ సిట్టింగే మనకి ఇద్దరికి కలిపి 370 రూపీస్ పడ్డది. నెక్స్ట్ అక్కడ మనం 12 o'clock అయితే దిగాం విజయవాడలోని. అక్కడి నుంచి విజయవాడ నుంచి మనకి హుబ్లీ ఎక్స్ప్రెస్ 2 o'clock ఉంది, ఎవ్రీడే ఉంటుందంట. అది ఈచ్ పర్సన్కి కాదు, ఇద్దరికైతే 2170 రూపీస్ ఎక్స్ట్రా మీ సేవలో మనకి బుక్ చేసినందుకు 2270 రూపీస్ అయితే అయ్యింది. దాని తర్వాత మనం థర్డ్ ఏసీ ఎక్కగానే మనకైతే మనం తెచ్చుకున్న ఫుడ్ 1 by 1 అయితే అవన్నీ తిన్నాను కదా, మీకు ఆల్రెడీ ఫుడ్ వీడియోస్లో తెలుస్తుంది మన గోకర్ణలో ట్రైన్లో ఏమేమి తిన్నాము, నెక్స్ట్ అక్కడ ఏం తిన్నాము అందుకని నేనైతే ఫుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. మా హస్బెండ్ అక్కడైతే సాంగ్స్ అవన్నీ పాడుకోవడం, మా ఇద్దరమే టైంపాస్ చేసుకుంటే వాళ్ళం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మేము చాలా ట్రిప్స్ వెళ్ళాము, మీకు తెలీదు. మేము ఎందుకంటే యూట్యూబ్ పెట్టలేదు కాబట్టి మీకు తెలీదు. ఇప్పటి నుంచి ప్రతి వీడియో మేము ఎక్కడికైనా వెళ్ళినా ఆ లాంగ్ వీడియో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. ఎందుకంటే మీరు కూడా మాలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు కదా. నేనైతే ఇంటి దగ్గర నుంచే మొత్తం ఉదయంకి టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్ అండ్ నైట్ డిన్నర్కి అవన్నిటికి నేను ప్రిపేర్ చేశాను. నైట్ అయితే అయిపోయింది, మనమైతే పడుకున్నాం. మధ్యాహ్నం 2 గంటలకి హుబ్లీ ఎక్స్ప్రెస్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అయితే మనం మార్నింగ్ దిగిపోయాం. మనం అనుకున్నాం ఏంటి, దిగే ముందే మనం ట్రైన్లోనే నీట్గా బ్రష్ చేసి మొక్కం అవన్నీ కడుక్కోవచ్చు, మనకి టైం వేస్ట్ అవ్వదు. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా గోకర్ణ ఎలా చేరుకున్నాం ఏంటి అన్నది మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకపోతే 1 by 1 అయితే చెప్తాను. ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా చేసేసాడు. మన ట్రైన్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయ్యింది. మనమైతే కొంచెం ట్రైన్ కదా, అందులో ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఎంత భయం వేసింది తెలుసా, లిటరల్లీ ఒక బోగీకి 100 సీట్స్ ఉంటే మనకు ఒక 10 సీట్స్ అయితే ఫుల్ అయ్యాయి, మిగతా సీట్లన్నీ ఖాళీయే. చాలా భయపడ్డాను నైట్ అంతా. బట్ ఏం చేస్తాం, ట్రిప్ అనుకున్న తర్వాత వెళ్ళిపోవడమే, ఎందుకంటే లైఫ్ అన్నది ఒకటే. ఫైనల్లీ మా హస్బెండ్ నేను రెడీ అయిపోయే టైంకి మనకి 7 o'clock అయిపోయింది. మనమైతే ఫైనల్లీ హుబ్లీ స్టేషన్లో అయితే దిగాము. చాలా పెద్ద స్టేషనేనండి, విజయవాడ లాగే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకైతే లాంగ్వేజ్ రాదు అసలు. మనకి మా హస్బెండ్కి నాకు హిందీ లాంగ్వేజ్ రాదండి. చాలా టెన్షన్ పడ్డాం ఎలా మెయింటైన్ చేస్తాము ఏంటి అని. బట్ చూద్దాం వెళ్ళిన తర్వాత. మనకైతే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే హుబ్లీ అని గ్రీనరీగా నీట్గా రాసి ఉంటుంది. నెక్స్ట్ మనకి హుబ్లీ స్టేషన్ కూడా చూసారా ఎంత పెద్దదంటే, విజయవాడ పెద్దదే, దానికంటే ఇది కూడా పెద్దదే, బాగానే ఉంది. చూసారా మనకి మొత్తం మీకు స్టేషన్ కూడా చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు దిగగానే నీట్గా బయటికి వెళ్ళిపోగానే అక్కడ చాలామంది మనకు ఫస్ట్
హుబ్లీ నుంచి అంటే హుబ్లీ స్టేషన్ నుంచి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలండి. అక్కడి నుంచి మనకి గోకర్ణ బస్సులు ఉంటాయి. గోకర్ణ బస్సులు ఏ టైంకి ఉన్నాయి అవన్నీ అయితే నేను చెప్తాను. చూసారా, హుబ్లీ స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకైతే వర్షం పడుతుంది. ఆటో వాళ్ళని అడిగాం ఎంతండి న్యూ బస్ స్టాండ్కి అంటే వాళ్ళైతే మనకి 200 చెప్పారు. ఇద్దరికి 200 చెప్పారు. మనకి 2 కిలోమీటర్సే ఉంటుంది. హుబ్లీ నుంచి న్యూ బస్ స్టాండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే బేరం ఆడి ఇద్దరికి 100 రూపాయలు. మీరు ప్రతిదీ బేరం ఆడుకోలేండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. మనకైతే గోకర్ణ బస్సు అయితే 8:30కి అండ్ మధ్యాహ్నం 2 గంటలకి ఉందంట. మనమైతే 7 o'clockకి 7:30కి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. మన టైం వేస్ట్ చేయడం ఎందుకు అని న్యూ బస్ స్టాండ్ నుంచి అంకోలా అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి గోకర్ణ బస్సులు 2 ఉంటాయి. ఎక్కడి నుంచి? హుబ్లీ నుంచి. ఒకటి ఉదయం 8:30కి అండ్ మధ్యాహ్నం 2 గంటలకి. నోట్ చేసుకోండి. దాని తర్వాత లేదు మనకి ఆ బస్సులు మిస్ అయిపోయాము అంటే మనమైతే న్యూ బస్ స్టాండ్ నుంచి అంకోలా వెళ్ళిపోయామనుకో మన ఇద్దరు పర్సన్స్కి 354 రూపీస్ అయితే మన బస్ ఛార్జ్ అయితే తీసుకుంటారండి. న్యూ బస్ స్టాండ్ నుంచి అంకోలా 140 కిలోమీటర్స్. ఓకేనా? తర్వాత అంకోలా నుంచి గోకర్ణ మనకి 30 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. దానికి 70 రూపీస్ అయితే తీసుకుంటారు. అంకోలా నుంచి గోకర్ణ మనకి కుప్పల ఆప్షన్స్ ఉంటాయండి. మీరైతే ఏం భయపడవసరం లేదు. మనమైతే ఫస్ట్ గోకర్ణ అయితే వచ్చేసాము. మహాబలేశ్వర్ టెంపుల్కి 200 మీటర్స్ దగ్గరలో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. మనం వచ్చింది ఏ టైంలో అనుకున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ సెప్టెంబర్లో అయితే వెళ్ళాం. ఫస్ట్ వీక్లో అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళగానే మనకి రూమ్స్ కాస్ట్ 1000, 1500 అలా చెప్తున్నారు. మనమైతే ఒక 700కి అయితే బేరం ఆడుకున్నాము. నెక్స్ట్ మనం అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ చాలా ఉంటాయి. గోకర్ణ చుట్టూ బీచెస్ కానీ నెక్స్ట్ కేవ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనమైతే ఒక బైక్ రెంటల్ కూడా మాట్లాడుకున్నాం. దానికి ఈచ్ డే అయితే 400. మనం 2 డేస్కి మాట్లాడుకున్నాం కాబట్టి 700 ఇచ్చాము. మహాబలేశ్వర్ టెంపుల్లోనే మనకి ఫ్రీ భోజనం కూడా పెడతారండి. ఇన్ కేస్ ఎవరైనా తినాలి అనుకుంటే తినండి. భోజనం కూడా చాలా బాగుంది. మనమైతే ఫస్ట్ డే ఏం చేసాం అనుకున్నారు? ఫస్ట్ డే అంకోల్ నుంచి గోకర్ణ వెళ్ళిపోయి రూమ్ తీసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర భోజనం చేసేసి నేను మా హస్బెండ్ అయితే యానా కేవ్స్ అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మనకి వెళ్ళే దారిలోనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బండి కండిషన్లో ఉందో లేదా అని ఒకసారి అక్కడ షెడ్ ఉంటే బైక్ షెడ్స్ ఉంటే అవి అక్కడైతే చేయించాము. అంతా బాగానే ఉంది. గాలి లేదన్నారు. గాలి అయితే వేయించుకున్నాము. మనకైతే 700 అని చెప్పాను కదా బైక్ రెంటల్. పెట్రోల్ అయితే ఇవ్వరు. పెట్రోల్ మనమే వేయించుకోవాలండి. యానా కేవ్స్ వెళ్ళే దారిలో చూసారా మనకి రోడ్డు అయితే అటు చుట్టూ గ్రీనరీ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. బట్ మనం వెళ్ళే దారిలో అయితే ఒక్క పర్సన్ లేరండి. మనకు గోకర్ణ నుంచి యానా కేవ్స్ మొత్తం 50 కిలోమీటర్స్. ఎంట్రన్స్ టికెట్ అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారు యానా కేవ్స్ వెళ్ళే దారిలోని. వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది కానీ జనాలు అయితే లేరండి ఆ రోజు. మళ్ళీ వీకెండే ఫ్రైడే వెళ్ళాం బట్ ఎవ్వరూ లేరు. నేను మా హస్బెండే. చాలా బోర్ కొట్టేసింది. అందులో చాలా ఎత్తుగా ఉండింది. మొత్తం 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలంట. నాకు వల్ల అయితే అవ్వలేదు. చూసారా మనకి వెళ్ళే దారిలోనే చిన్న చిన్న చెరువులు కానీ నెక్స్ట్ వాటర్ ఫాల్స్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా గోకర్ణ బడ్జెట్లో వెళ్ళాలంటే నా వీడియో చూడండి. ఎందుకంటే నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చిన ప్రతిదీ మీరు పెన్ అండ్ పేపర్ పట్టుకొని ఒక్కొక్కటి రాసుకోండి. ఎందుకంటే మాకు బడ్జెట్లోని మేము ఒక 4 డేస్ ట్రిప్, ఒక 1 వీక్ ట్రిప్ మాకు చాలా బడ్జెట్లో అయ్యింది. రూమ్స్ కానీ ఫుడ్కి కానీ. చూసారా మనకి వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో అయితే చాలా వాటర్ ఫాల్స్లు ఉన్నాయి. బట్ నేనైతే ఎక్కలేకపోతున్నాను. మా హస్బెండే వీడియో అయితే నీట్గా తీస్తున్నాడు. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా ఇవన్నీ జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి కదా. అందుకని చాలా ఫ్రీ అనిపించింది. కానీ చూసారా ఫైనల్లీ మనమైతే యానా కేవ్స్ దగ్గరికి వచ్చాం. అంత దూరం వచ్చిన తర్వాత ఏటి దిమ్మలు చూడడానికి వచ్చామా, ఈ కొండలు చూడడానికి వచ్చామా అని అయితే అనిపించింది. బట్ ఏం చేస్తాం, వచ్చిన తర్వాత అక్కడున్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దామని నేను మా హస్బెండ్ అనుకున్నాం. బట్ అయితే ఏం చేయలేం కదా. మన గోకర్ణ నుంచి పెట్రోల్ అయితే 300 అయితే అయ్యిందండి 50 కిలోమీటర్స్కి. పెట్రోల్తో కూడా చెప్తున్నాను మీకు. దాని తర్వాత అక్కడ కొంచెం స్నాక్స్ అయి తినేసి బయటకు అయితే వచ్చేసాము. నేనైతే పవర్ బ్యాంక్ పట్టుకెళ్ళానండి. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది ఫోను. అందుకనే మొత్తం వాక్ చేశాను. బయట వ్యూ ఎలా ఉంది ఏంటి అని కొంచెం వరకు నడిచి చూసారా ఫుల్ గ్రీనరీ. 50 కిలోమీటర్స్ ఒక్క మనిషి లేరు. అందులో నేను ఒక్క సింగిల్ అమ్మాయిని. అబ్బాయిలకి ఏముంటుంది లేండి, అబ్బాయిలు బాగానే ఉంటారు కానీ అమ్మాయిలకి చాలా భయం వేస్తుంది కదా. దాని తర్వాత గోకర్ణలోనే మెర్జన్ ఫోర్ట్కి కూడా వెళ్ళాము. మెర్జన్ ఫోర్ట్ కూడా చాలా బాగుంది. వెళ్ళే దారిలోనే మనకైతే వినాయకుడు అవన్నీ అనుపులు ఉన్నాయి. దాని తర్వాత నేను మా హస్బెండ్ స్నాక్స్ చిల్లతిని తెలుసు కదా అవన్నీ కొనుక్కునే వచ్చే దారిలోనే మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరలోనే మనకైతే
చాలా టెంపుల్స్ ఉంటాయండి, చిన్న చిన్న టెంపుల్స్. నెక్స్ట్ ఇల్లులు కానీ అవన్నీ చాలా ఓల్డ్ టెంపుల్స్ అండి. నెక్స్ట్ మనకి మహాబలేశ్వర్ టెంపుల్లోని ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉంటారు. చూసారా మీరు నా చుట్టూ వీడియో చూస్తే ఇంకేదో మీరు వెళ్ళినట్టే అనిపిస్తుంది. లక్కీగా మేము వచ్చే టైంకి ఇంటికి రాగానే వర్షం అయితే పడ్డది. రూమ్కి రాగానే మనమైతే రూమ్ పక్కనే ఉన్న హోటల్లో అయితే తినేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మహాబలేశ్వర్ టెంపుల్కి నేను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయాం. ఎందుకంటే మొత్తం వీడియో అన్నది ఒక దాంట్లోనే కవర్ చేసేస్తుంది, ఎందుకని వీడియోలు చేయడం అని. మహాబలేశ్వర్ టెంపుల్కి మనమైతే చుడిదార్ వేసుకున్నాం. మా హస్బెండ్ అయితే పంచ అండ్ చూసారా పంచ మీద ఏం స్పెట్స్ పెట్టాడు, కండువా అయితే వేసుకున్నాడు. మనమైతే ఫస్ట్ బైక్ రెంటల్ అయితే తీసుకున్నాం కదా, దాని మీద అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా దగ్గర అండి. 200 మీటర్స్ అంటే ఒక 10 స్టెప్స్, ఒక 10 అడుగులు వేసేస్తే మనకైతే టెంపుల్ వచ్చేస్తుంది. ఎందుకు మనం ఆల్రెడీ బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, దాన్ని యూస్ చేసుకుందామని మనమైతే యూస్ చేసుకున్నాం. మనం వెళ్ళే టైంలోనే ఫుల్ ఫాగ్ అయితే పడ్డదండి బండి చుట్టూ. అక్కడ ఏంటనుకున్నారు, మార్నింగ్ 7 o'clock అయినా మనకి సన్ రైజ్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ సన్సెట్ కూడా బేగా అవ్వట్లేదు. చూసారా మనకి అన్ని ఓల్డ్ బిల్డింగ్స్, మనకైతే ఎక్కువగా బ్రాహ్మణ్స్ ఉంటారు. మా ఆయన లుక్ ఎలా ఉంది, నా లుక్ ఎలా ఉంది. నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పలేదు, ఏంటనుకున్నారు, మహాబలేశ్వర్ టెంపుల్లోని శారీస్ అండ్ డ్రెస్సెస్ మాత్రమే అలౌడ్. ఇన్ కేస్ ఎవరైనా జీన్ ప్యాంట్ వేసుకుంటాం, లెగిన్లు వేసుకుంటాం, చున్నీ లేకుండా వస్తాం అంటే అలాంటివి ఏం లేవండి. మీరైతే అలా రాకండి, ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా వెళ్ళాలి. మనకైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే దారి కాకుండా కొంచెం ముందే కోనేరు ఉంది. కోనేరు ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు అయితే జల్లుకొని అప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మనకి రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమించి కోనేరు ఉంటుంది. ఇటు 200 మీటర్స్, ఇటు 200 మీటర్స్ మధ్యలో మనం అయితే రూమ్ అయితే తీసుకున్నాం 700కి. మీరు కూడా ఇన్ కేస్ వెళ్తే తీసుకోండి మాలాగే సేమ్ యాస్టీస్గాన. చూసారా కోనేరు కూడా చాలా బాగుంది. కోనేరు చుట్టూ కూడా ఇల్లులు నిజంగా ఏదో సెట్ వేసినట్టు ఎంత బాగుందో చూడండి. నిజంగా అండి గోకర్ణ చూడాల్సిన ప్లేసే. వెనకాల స్నో వస్తూ ఎంత బాగుందంటే నిజంగాన. మనకి మహాబలేశ్వర్ టెంపుల్ ఆపోజిట్ అంటే ఈ రైట్ సైడ్లోనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం వినాయకుడి దండం పెట్టుకున్న తర్వాత మనమైతే శివుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మనకి ఆ రోజు క్రౌడ్ కూడా యావరేజ్గా ఉన్నారు. అదే మనకి అక్టోబర్ నవంబర్ టైంలో అయితే అస్సలు క్రౌడ్ ఖాళీ ఉండదంట. మనమైతే నాన్ సీజన్లో వెళ్ళాము. మనకి రూమ్ రెంట్, బైక్ రెంటల్ అవన్నీ తక్కువగానే ఉన్నాయి. అదే సీజన్లో వెళ్తే బైక్ రెంటల్ కూడా 600 అలా ఉంటుందంట. మేము లక్కీ అనుకోవచ్చు. అదిగోని మహాబలేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనం వెళ్ళగానే టెంపుల్ చూసారా అంత ఓల్డ్ అన్నాను కదా, మనకైతే ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్. మనమైతే బయట సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో అవన్నీ అయితే నేను వీడియో తీస్తాను, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఒకవేళ చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉన్నారనుకో, నా వీడియో చూసారనుకో, మీకు కూడా ఓకే మనం వెళ్ళిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందుకని నేనైతే వీడియో పెడుతున్నాను, మా మెమరీస్ కూడా ఉంటాయని. మహాబలేశ్వర్ టెంపుల్లో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించింది తెలుసా. నెక్స్ట్ శివుడిని మనం పట్టుకోవచ్చు కూడా. కొన్ని శివాలయానికి వెళ్తాము, అన్నీ పూజారే చేస్తారు. ఇక్కడ అలా కాదు, మన శివుడైతే కొంచెం కిందన భూమిలో ఉంటే మనం అతన్ని అయితే పట్టుకోవచ్చు శివుడిని. చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా శివయ్య అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఆల్రెడీ ఎక్కడో క్యాప్షన్ అనుకోవచ్చు, బట్ అందరూ అదే కదా కోరుకుంటారు. దాని తర్వాత మనమైతే అక్కడే మనకి తల్లి గుడి కూడా ఉంది, అమ్మవారిది, పార్వతీదేవిది. మనం అక్కడ తల్లిని కూడా దర్శించుకున్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మా హస్బెండ్ నైటే కండువా కొన్నాడండి. ఎందుకు కొన్నాడు, అబ్బాయిలకి పంచ్ ఒకటి ఉంటే సరిపోద్దంట, కండువా అన్నది మ్యాండేటరీ కాదు. మా ఆయనలా మీరు కూడా కొనేసుకోకండి, అవసరం లేదు. బట్ ఇలా వచ్చేకండి అంటే ఉత్తిగా వచ్చేకంటే కొంచెం కండువా వేసుకుంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది అని చెప్తున్నాడు వెనకాలైతే. మా ఆయన వాయిస్ నా వాయిసే పెడదాం, కానీ చాలా క్లమ్జీగా ఉంది, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి, అందుకని నేనైతే ఇలా పెట్టేశాను. మన పక్కనున్న పార్వతీదేవి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అండ్ మనమైతే దర్శనాలు 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత గోకర్ణ మెయిన్ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఆల్రెడీ నైట్ వ్యూ చూసాము. నైట్ వ్యూ అయితే చాలా చీకటిగా ఉంది. ఇప్పుడైతే మార్నింగ్ వ్యూ చూద్దామని నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే టైంలోనే మనకైతే చాలా సిల్వర్ ఆప్షన్స్, దేవుడు పళ్ళాలు, నెక్స్ట్ ప్లేట్లు, దేవుడికి ఒత్తులు వేసుకున్నాయి,
అవన్నీ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. మేమైతే ఏం కొనుక్కోలేదండి, ఎందుకంటే మన బట్టలే చాలా లగేజ్ చాలా బరువుగా ఉంటుందని. చూసారు ఆప్షన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను క్లియర్ కట్గా. అలా వెళ్ళిన తర్వాత మనమైతే గోకర్ణ మెయిన్ బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా మెయిన్ గోకర్ణ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ మన వైజాగ్ అంత బీచ్ అయితే నాకైతే అనిపించలేదండి, ఎందుకంటే బీచ్లన్నీ ఒకేలా ఉంటాయి. ఇంకా మన వైజాగ్ బీచ్లో అయితే చక్కగా అరుగులు ఉంటాయి, అరుగు మీద చక్కగా కూర్చొని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూర్చోడానికి కూడా ఏం లేదు. నెక్స్ట్ మనకి మెయింటెనెన్స్ కూడా లేదండి ఇక్కడ గోకర్ణ బీచ్. చూసారా మొత్తం శాండ్ అంతా బ్లాక్గా ఉండి, నెక్స్ట్ ఎవరైనా బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏమైనా కొనుక్కుంటే అక్కడే పడిచేస్తున్నారు మొక్కజొన్నలు అవన్నీ. అందుకనే మెయింటెనెన్స్ లేదేమో. ఫస్ట్ మన సరౌండింగ్స్ నీట్గా ఉండాలని మనం చూసుకుంటే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా చూసుకుంటారు. మనం చదువుకున్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎడిచేస్తాం కదా. ఓకే, ఇక్కడ బీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనమైతే రూమ్కి వచ్చేసి మళ్ళీ రూమ్ నుంచి నేను మా హస్బెండ్ ఇద్దరు బట్టలు అయితే చేంజ్ చేసేసుకున్నాం. అక్కడ దగ్గరలోనే మనకి గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరలోనే ఏమేమి ఉన్నాయి అనుకున్నారు, ఓం బీచ్, కడల్ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఇవన్నీ అయితే ఉన్నాయి. చూద్దాం, మనమైతే ఒక్కొక్క బీచ్ని అయితే కవర్ చేద్దాం. చూసాను నా డ్రెస్ కోడ్. ఫస్ట్ అయితే మనం కడల్ బీచ్కి వచ్చాము. కడల్ బీచ్ మనకి గోకర్ణ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ అంట. మనమైతే ఫస్ట్ స్కూటీ మీద వచ్చాం. ఎంత స్కూటీ మీద వచ్చినా మనకి 1 కిలోమీటర్ అయినా ట్రక్కింగ్ ఉందండి కడల్ బీచ్ అయితే. అక్కడ వరకు స్కూటీ వచ్చి ఇక్కడి నుంచి మనమైతే ట్రక్కింగ్ అయితే చేస్తున్నాం. చూసారా చుట్టుపక్కల ఎవరూ లేరు, నేను మా హస్బెండ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకైతే కడల్ బీచ్ వెళ్ళే ట్రక్కింగ్ అయితే రోడ్లు అయితే అస్సలు బాగోలేదండి. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ రాయిలు అవన్నీ అయితే పెట్టేశారు. మీకు కూడా చూపిస్తాను చూడండి రాయిలు. చూసారు ఈ రాయిల మీద నుంచి అయితే మనం ట్రక్ చేయాలి. ఫైనల్లీ మనం అయితే కడల్ బీచ్కి వచ్చేసాము. కడల్ బీచ్ అయితే చాలా బాగుందండి. చూసారా కడల్ బీచ్ మీకు కూడా చూపిస్తున్నాను. బీచ్లన్నీ మీరు కూడా నాతో పాటు చూసి ఆనందించండి. నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నా వీడియో చూడండి. కడల్ బీచ్ బ్యాక్ సైడే మనకైతే రెస్టారెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా టిఫిన్ తినాలన్నా ఒకవేళ మధ్యాహ్నం వస్తే లంచ్ అయినా తినొచ్చు. తిరిగి వచ్చే టైంకి నాకైతే ఫుల్ ఆవేశం వచ్చేసిందండి. ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ మెయిన్ బీచ్ ఓం బీచ్కి అయితే వెళ్దాము. ఓం బీచ్ ఎలా ఉంటుంది ఏంటని నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను, ఎందుకంటే ఓం బీచ్ చాలా బాగుంటుందంట. చాలా దగ్గర అయితే విన్నాను, అందుకని ఓం బీచ్కి అయితే వెళ్తున్నాము. పదండి నాతో పాటు మీరు కూడా ఓం బీచ్కి. మనకి ఓం బీచ్కి వెళ్ళే దారిలోనే చాలా గవ్వల ఆప్షన్స్ ఉన్నాయండి. ఎక్కువ ఫారినర్స్ గవ్వలు అయి కొనుక్కుంటారంట, అందుకని గవ్వలు అయితే ఉన్నాయి. ఓం బీచ్ అంటే ఏముంది, ఓం సింబల్లో అయితే ఉంటుందంట. అదే మా దగ్గర డ్రోన్ ఉందనుకో మీకు ఇంకా క్లారిటీగా కనిపించును బీచ్ అంతా ఓం సింబల్లోని. ఇలా అయితే మీకు ఏముంటుంది, రాయిలు చుట్టూ వాటర్ బీచ్లా ఉంటుంది. చూసే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదండి ఓం బీచ్. చూసారా మొత్తం మనకైతే అక్కడ చాలామంది చేపలై పట్టిన జాలర్లు అలా అయితే ఉన్నారు. చాలామంది చేపలు పట్టేసి కూడా వచ్చేసారు. అదిగోండి చాలా స్టెప్స్ ఉన్నాయి. మన ఓం బీచ్కి కూడా మనకి వెళ్ళే దారిలోని ఫుల్ రాయిలు అంతా, ఏది మనకి అంత నీట్గా రోడ్ వే అవన్నీ అయితే ఏం వేయలేదండి. ఆ రాళ్ళలోనే మేము వచ్చాము. దాని తర్వాత 1 కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ అయితే చేసాము. చూడండి చేపలు అన్నీ చాలా చిన్న చిన్న చేపలే ఉన్నాయి, ఏది పెద్ద చేపలు అయితే పడలేదంట. ఆ ముందుకు కూడా వెళ్తే ఆ జాలర్లు కూడా అదే చెప్పారు, ఏవైనా తిమింగలం అవన్నీ పడ్డాయని. మా ఆయన చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తే లేదండి అన్ని చిన్న చేపలే పడ్డాయి అన్నారు. బయటకి అయితే వచ్చేసాము. బయటికి రాగానే కొబ్బరి బొండం అయితే తాగామండి, కొంచెం కూల్ అవుతామని. ఈచ్ బొండం మనకి 70 రూపీస్ చెప్పారు. నేను మా హస్బెండ్ ఒక 100 రూపీస్కి 2 బొండాలు అయితే బేరం ఆడుకున్నాం. తిన్నాయి కూడా మీకు చెప్తానన్నాను కదా. ఇక్కడ నుంచి మనం అయితే ప్యారడైజ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఆల్రెడీ అక్కడ అడిగాము ప్యారడైజ్ బీచ్ అంటే మేము ఆల్రెడీ గూగుల్ మ్యాప్ నమ్ముకొని అన్నిటికి వెళ్తున్నాము. ఎంత గూగుల్ మ్యాప్ నమ్ముకున్నా సరే మనం ఎక్కడో అక్కడ బోల్తా పడతాం కదా. అందుకనే ఫస్ట్ మనం ఏం చేసాం అనుకున్నారు, బోల్తా పడకుండా అతను అడిగాము. అడిగితే అతను ఏం చెప్పాడు అనుకున్నారు, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ టైము, అటువైపు రోడ్లు ఇంకా అంటే ఇవే వరస్ట్గా ఉన్నాయి, దానికన్నా వరస్ట్గా ఉంటే వెళ్ళకండి అన్న. లేదు మా ఆయన వెళ్దాం ఒకసారి చూద్దామంటే చూసారా ఎంత చండాలంగా ఉన్నాయి. ఇంకా కిందకైతే ట్రక్కింగ్ అయితే పడిపోతాం అనిపించింది. అందుకే ఇంకెందుకు రిస్క్ అని నేను మా హస్బెండ్ అయితే రిటర్న్ బ్యాక్ అయిపోయాము. రిటర్న్ బ్యాక్ అయ్యే టైంలో ఫస్ట్ అయితే చాలా ఆకలి వేసేస్తుంది. టిఫిన్ అయితే తిన్నాము, ఇడ్లీ దోశ అవన్నీ మీరు నా ఫుడ్ బ్లాగ్స్లో చూసి ఉంటారు కదా. మనకి లిటరలీ 200 అయిందండి. 2 ఇడ్లీ, 1 దోశ, 2 పూరి.
మరి ఏం చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ అన్నది కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా, బట్ పర్లేదు అనుకున్నాం మేమైతే. దాని తర్వాత రూమ్ అయితే చెక్అవుట్ చేసేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మన ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ నుంచి మృదనేశ్వర్ వెళ్ళిపోవచ్చు, అక్కడ కూడా అన్నీ కవర్ చేసేద్దామని. మా హస్బెండ్ అయితే బైక్ రెంటల్ అయితే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి లగేజ్తో నన్ను అయితే బస్ స్టాండ్లో అయితే కూర్చోపెట్టారు. మనకి ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ టెంపుల్కి టైమింగ్స్ అవన్నీ అయితే మనకి అక్కడైతే మనకి బస్ స్టాండ్లోని స్క్రీన్స్ ఉన్నాయండి, ఏ టైంకి ఏమొస్తాయి అనేది మనకి చక్కగా చూసుకోవచ్చు. మహాబలేశ్వర్ టెంపుల్కి మనం వెళ్ళిపోదామని మా ఆయన నేను కలిపి మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్, ఇది కూడా అంతేనండి, మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి కుంత వెళ్ళాలి, కుంత నుంచి మృదనేశ్వర్ వెళ్ళాలి. మాకు లక్కీగా ఏంటి, మహాబలేశ్వర్ టెంపుల్ నుంచే మృదనేశ్వర్ టెంపుల్కి డైరెక్ట్గా బస్ దొరికేసింది. మాకు ఎంత పడ్డది, ఈచ్ పర్సన్ ఇద్దరికి కలిపి 250 రూపీస్ అయితే పడ్డది. చూసారా, మనకైతే తక్కువ రేట్లోనే పడ్డది. ఫస్ట్ అయితే మనము 12:30కి అలా చేరుకున్నాం. మనకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది అన్నారు. నేను మా హస్బెండ్ మొత్తం వ్యూ చూస్తున్నాం, చాలా ఎండగా ఉందండి. అలా ఫస్ట్ అయితే రాగానే మనం టెంపుల్లోని భోజనం పెడతారంట, నేను మా హస్బెండ్ అయితే భోజనానికి అయితే వెళ్ళిపోయాము. భోజనం కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారండి. ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడే మనకి టిఫిన్ ఆప్షన్ కూడా, మార్నింగ్ టిఫిన్ పెడతారు అండ్ మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర. ఇన్ కేస్ ఎవరైనా తినాలి అనుకుంటే తినుకోండి, మేమైతే తిన్నాము, తినుకొని కాదు తినండి, ఎందుకంటే మేము కూడా తిన్నాము. చూసారా, మనకి ఎన్ని చేపలు పట్టిన జాలర్లు, ఈ ఒక్క రాజగోపురం ఎక్కితే మనకు అన్నీ తెలుస్తాయంట. నేను అన్నాను ఇక్కడ ఎందుకు వెయిట్ చేయడం, ఎలాగో మనకి దర్శనం అయితే ఈవినింగ్ చేసుకుందామని చెప్పి మా ఆయన జోగ్ ఫాల్స్ వెళ్దామయ్యా, మనం ఫాల్స్ కూడా బాగుంటుంది అంటే ఇక్కడ కూడా మనకి ఎక్కడైనా బైక్ రెంటల్ ఇస్తారని చూసామండి. అక్కడి నుంచి మనకి బైక్ రెంటల్ చాలా దూరం అండి, టెంపుల్ దగ్గర నుంచి బైక్ రెంటల్ కొంచెం దూరమే. మనమైతే లగేజ్ అంతా ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ లాకర్స్లోనే పెట్టేసామండి. మనకి లాకర్స్లోని ఇద్దరికి కలిపి మా లగేజ్ మొత్తానికి ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. చూసారా, మనకి బయట వ్యూ కూడా చాలా బాగుంటుందండి మహాబలేశ్వర్ టెంపుల్ కూడా. అలా ఎలాగో లాకర్లో పెట్టేసాం కదా నేను మా హస్బెండే. నేనైతే ఒక స్కార్ఫ్ పట్టుకున్నాను, మా ఆయనతో క్యాప్, దాంతోపాటు కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే పట్టుకున్నాము. అలా నడుస్తున్నాం. మన టెంపుల్ దగ్గర నుంచి బైక్ రెంటల్లో ఒక 15 గంట దూరమేనండి. నడిచాం, అందరినీ కనుక్కుంటున్నాం ఇక్కడ బైక్ రెంటల్ ఎక్కడిస్తారు అందరినీ కనుక్కున్నాం. అంటే జోగ్ ఫాల్స్కి మహాబలేశ్వర్ టెంపుల్ మృదనేశ్వర్ టెంపుల్ నుంచి జోగ్ ఫాల్స్కి ఎంత అని మన ట్యాక్సీలు అడిగితే 5,000 చెప్పారండి ఇద్దరికి. మాకు బుర్ర పాడైపోయింది, అందుకనే బైక్ రెంటల్ తీసుకుందాం అనుకున్నాం. ఈ భయ్య అయితే మనకి ఇచ్చాడు. ఎంత బైక్ రెంటల్ 400 అంటే ఈచ్ డేకి. మనమైతే 350కి అయితే అడిగితే భయ్య అయితే ఇచ్చాడు. మేము ఒక్క జోగ్ ఫాల్స్ చూస్తే ఇంకేం చూడమంటే అతనైతే మనకి రెంటల్కి కూడా బైక్ అయితే ఇచ్చేసారు 350 రూపీస్కి. మనమైతే జోగ్ ఫాల్స్కి ఒక 300 అయితే పెట్రోల్ కొట్టించుకున్నామండి. అంటే మనకి ఎంత అయింది, 350 అండ్ 300 650తో మనం జోగ్ ఫాల్స్ వెళ్ళినాం. అలాంటిది బయట ట్యాక్సీ పోనీ షేర్ చేసుకుందామన్న పక్క వాళ్ళతోనే 5,000 చెప్పారండి. అది ఎంతవరకు కరెక్టు? తగ్గిస్తాను ఒక 4,000 కన్నా తగ్గించిన ఎక్కడ మనకి ఇక్కడ 650 అక్కడ ఏంటి 4,000 ఎక్కడ. మీరు కూడా మాలాగే బైక్ రెంటల్ తీసేసుకోండి జోగ్ ఫాల్స్ వెళ్ళాలంటే. ఎక్కడి నుంచి, మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి కాదు, మృదనేశ్వర్ టెంపుల్ నుంచి తీసేసుకున్నారనుకో మీరు కూడా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. చూసారా, మేమైతే బైక్ రెంటల్ తీసుకున్నాం. మా ఆయన కాస్ట్యూమ్స్ కూడా మార్చాడు, నేనైతే అవే కాస్ట్యూమ్స్తో ఉన్నాను, నాకైతే బాగానే ఉంది అని. స్టార్ట్ అయితే అవుతున్నాం ఇద్దరం కలిపి. రండి జోగ్ ఫాల్స్కి వెళ్దాం. వెళ్ళే దారిలోనే ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే కొట్టించాడు. చెప్పాను కదా 300 పెట్రోల్కి అయితే కొట్టించాము. అతను చెప్పాడు పెట్రోల్ బంక్ వరకు వస్తుంది పెట్రోల్ అని చెప్పాడు. నిజంగా పెట్రోల్ బంక్ వరకు వచ్చిందండి. దారిలో పెట్రోల్ బంకులు లేవు, ఒక అరగంట సేపు ముందుకు వచ్చాం. ఎంత లెక్కి చూడండి, 300 కట్టించాం. నిజంగా జోగ్ ఫాల్స్ వెళ్ళే దారి అయితే ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి మీరే. అట్ ద సేమ్ టైం వర్షం కూడా అలాగే పడిపోయిందండి, చాలా ఇబ్బంది పెట్టేసింది. మేము ఆల్రెడీ గోకర్ణ అటువైపు వర్షాలు పడుతున్నాయని గొడుగు తెచ్చాం, దాంతోపాటు రెయిన్ కోట్ కూడా తెచ్చుకున్నాం. ఇంక మనం లాకర్లో పెట్టేసి మర్చిపోవడం వల్ల ఆ 2 పట్టుకోలేదు. మనకి వెళ్ళే దారిలోనే కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపించింది. అంటే 2 ఊర్లు దాటడానికి ఒక బ్రిడ్జ్ అయితే వేశారు, అందులో బైక్స్ అవన్నీ అలోడేనండి. పోనీ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఓకే, అటు ఇటు మనకైతే చెరువు ఉంటుంది, చుట్టూ ఎంత గ్రీనరీగా ఎంత బాగుంటుంది చూడండి. నిజంగా మనమైతే ఈ టైంలో రావడం ఎంత ప్లస్ అయిపోయింది, ఎంత ప్లెజెంట్గా ఉందో నిజంగా, ఎంత మైండ్ రిఫ్రెష్ కూడా అయ్యిందండి నాకు మా ఆయనకైతే. ఈ ట్రిప్ అయితే నేను మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మనకైతే ఎక్కడి నుంచి మృదనేశ్వర అంతమంది మహాబలేశ్వర్ అని వచ్చేస్తుంది. మృదనేశ్వర్ నుంచి
మనకి జోగ్ ఫాల్స్కి రెండు వేలు ఉన్నాయంట. మనం గూగుల్ పెడితే ఒకటి ఫాస్టెస్ట్ వే అని చెప్పింది, ఎంత గంటలో వెళ్ళిపోవచ్చు, ఇంకోటి గంటన్నర అని చెప్పింది. మనం ఏమని చేసుకున్నాం, గంటలో వెళ్ళిపోతాం కదా అని మనం గంటలో అదైతే వెళ్ళాము. వెళ్తే ఏమైంది, గంటది 2:30 గంటలకు వెళ్ళామండి. మనం 2 గంటలకు స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం, అక్కడికి వెళ్ళబోతే 4:30 అయ్యింది. చూసారా ఎంత టైం పట్టిందో. నాకైతే మొత్తం బుర్ర పాడైపోయింది. ఏంట్రా బాబు, అతనికి ఏం చెప్పాము, మేము ఒక 5 అవర్స్లో వచ్చేస్తామండి, అందుకని అతను 350 అన్నాడు. ఫోన్లే పర్లేదు, 350కి 450 రూపీసే కదా, ఎక్స్ట్రా ఏం పర్వాలేదులే కానీ ఇలా అన్నాడు. బట్ ఏం చేసాం, అస్సలు వేలో కూడా అటువైపు కూడా ఎవరు జనాలు లేరండి. చూసారా మనకి ఇది మెయిన్ రోడ్డు, వెళ్ళే దారిలో ఫుల్ ఫాగ్, చుట్టూ నిజంగా ఎంత బాగుందండి జోగ్ ఫాల్స్ వెళ్ళే దారి అయితే. మనకైతే ఎంట్రన్స్, జోగ్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్ అయితే మనకి ఇద్దరికి కలిపి ఒక 30 రూపీస్ 40 రూపీస్ పే చేసినట్టున్నాం, నేను మా ఆయన జోగ్ ఫాల్స్ది. అదని చెప్తాను ఒకసారి, బుక్లో అయితే నోట్ చేశాను, మీకు ఒక్కొక్కటి చెప్పడానికి అయితే పేపర్ మీద రాశానండి. అంతే, మనకి ఎంట్రన్స్ అయితే 50 రూపీస్ పే చేశారు. చుట్టూ ఆ రోజు అయితే నిజంగా జోగ్ ఫాల్స్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు, నిజంగా లిటరల్లీ ఎంత హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు ఎక్కడ చూసినా జనాలు లేరండి. అలాంటి జోగ్ ఫాల్స్ దగ్గర మొత్తం టూరిస్టులే. మనకి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత జోగ్ ఫాల్స్ ఎలా ఉంటుందో ఏంటో, వావ్, మైండ్ బ్లోయింగ్ కదండి ఆ వాటర్ ఫాల్స్. అదంతా నిజంగా ఎంత ప్లెజెంట్గా ఉందో నిజంగా. ఆ స్నో వస్తూ నెక్స్ట్ ఆ దారి కారుతూ, బబ్బబ్బబ్బా, కొండల మధ్య న్యాచురల్గా. ఈ టైంలో అస్సలు ఖాళీ లేదు. చూసారా, ఇది రాజా రాణి రాకెట్ అంట, ఏదో చెప్పారండి అక్కడ, నేనైతే మర్చిపోయాను, సారీ. చూసారు జనాలు అందరూ నీట్గా ఫొటోస్ తీసుకోవడం కానీ అవన్నీ అయితే ఎవరి బిజీలో వాళ్ళైతే ఉన్నారు. బట్ మనం ఆగుతామా, మనం కూడా, నేను మా హస్బెండ్ ఇద్దరు గుడ్డోళ్ళ స్పెట్స్ పెట్టుకున్నాను, నేనైతే సేమ్ గుడ్డదారిలో ఉన్నాను కదా. ఇద్దరు అయితే జోగ్ ఫాల్స్ దగ్గర నీట్గా ఫొటోస్ అవన్నీ అయితే తీయించుకున్నాము. వెనకాల కూడా మనకి చాలా చూడండి, వెనకాల క్వార్టర్స్లు అవన్నీ ఉన్నాయంట. ఎంత గ్రీనరీ, పెద్ద అడివేనండి ఇదంతా. ఎక్కడ చూసినా మనకి ఘాటీయేనండి. మహాబలేశ్వర్ నుంచి మృదనేశ్వర్ వచ్చిన ఘాటీయే, మృదనేశ్వర్ నుంచి జోగ్ ఫాల్స్ వచ్చిన ఘాటీయే. మనకి గోకర్ణ అదే మృదనేశ్వర్ టెంపుల్ నుంచి జోగ్ ఫాల్స్ 75 కిలోమీటర్స్, తక్కువ, అస్సలు బండి మీద కూర్చోలేకపోయాం. మేము చేసిన తప్పు ఏమనుకున్నారు, మనం మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి మృదనేశ్వర్ వచ్చే దారిలో మధ్యలో కుంత అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి దిగిపోయామనుకో జోగ్ ఫాల్స్ 20 కిలోమీటర్సే. మనకి నీట్గా బస్సు ఆప్షన్ కూడా ఉంది. మాకు ఆ విషయం తెలియదు. మేము ఏం చేస్తాం, గోకర్ణ అదే మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి మృదనేశ్వర్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాం. 75 కిలోమీటర్స్ అంటే ఎవడ తిన్నదండి, కూర్చోలేకపోయింది. ఫస్ట్ నేనైతే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. నెక్స్ట్ రాగానే వర్షంలో తడిసాం కదా, వేడిగా పకోడీ వేయించుకొని నేనైతే తిన్నాను. అలా నైట్ 8:30 అయిపోయింది, క్లోజింగ్ టైం అంట టెంపుల్. మన నైట్ వ్యూ కూడా చూసేసాం. చూసారా ఎంత బాగుందో నైట్ వ్యూ. నిజంగా మృదనేశ్వర్ టెంపుల్ రాజగోపురం చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా నాతో పాటు చూసేయండి. మనకి ఫ్లాగ్ కలర్స్ కూడా వచ్చాయి. మేము తీసే టైంకి ఇంకో కలర్ అయితే మారిపోయింది. అక్కడే మనకి బీచ్ కూడా ఉంది. నిజంగా టెంపుల్ బీచ్ మధ్యలో ఎంత బాగుంది, ఒడ్డుకి ఎంత బాగుందో. ఆ కలర్స్ కానీ లైటింగ్ కానీ జనాలు మన్నీ నీట్గా ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి అయితే వచ్చారు. మేమైతే అక్కడే రూమ్ తీసుకున్నామండి. మనకి రూమ్ కాస్ట్ ఎంత అనుకున్నారు, 600కి అయితే తీసుకున్నామండి. మనం మృదనేశ్వర్ టెంపుల్ దగ్గర 600కి రూమ్ అయితే తీసుకున్నాం. చూసారు రూమ్ కూడా మనకైతే స్పేషియస్గానే ఉంది. 2 బెడ్స్ అయితే ఇచ్చారు ఇద్దరికి. సింగిల్ బెడ్ 2 బెడ్స్ ఇచ్చారు, వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు, బాగానే ఉంది. మనం 1 డే స్టే కదా. దాని తర్వాత నేను మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇద్దరం అయితే రెడీ అయిపోయాం. మార్నింగ్ 6 to మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది టెంపుల్. 1 to 2:30 క్లోజింగ్ టైము, 2 నుంచి మళ్ళీ ఈవినింగ్ 8 o'clockకి క్లోజింగ్ టైం. ఓకేనా, ఇన్ కేస్ ఈ టెంపుల్ టైమింగ్స్ మీకు తెలిస్తే దేనికైనా పనికొస్తుందని అయితే చెప్పాను. మనమైతే రూమ్ దగ్గరే మనకి బీచ్ కూడా ఉంటుంది, బీచ్ వ్యూ కూడా మనం చూసుకోవచ్చు. మార్నింగ్ లేగ్గానే నేను మా హస్బెండ్ 6 o'clockకి టెంపుల్కి వెళ్ళిపోయాం. మనం 6కి టెంపుల్కి వెళ్ళామంటే నేను మా హస్బెండ్ 5 o'clockకి లెగిసిపోయాం. ఎందుకంటే అన్నీ కవర్ చేయాలి. బయటకు వచ్చేటప్పుడు నిద్ర కోసం చూసుకుంటే ఏవి కవర్ చేయలేమని ఇద్దరు అయితే అలా ఫిక్స్ అయిపోయి ఇద్దరు మృదనేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాం. ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం వ్యూ చూసాము అండ్ నైట్ లైటింగ్ వ్యూ కూడా చూసాము. నెక్స్ట్ డే మార్నింగ్ కదా, చూసారు ఎంత ప్లెజెంట్గా అవన్నీ నీట్గా బట్టలు అవన్నీ వేసుకొని అయితే వెళ్ళాం. రాజగోపురం మొత్తం మనకి 18 floors అయితే ఉందండి రాజగోపురం. నిజంగానా టెంపుల్ బాబో ఎంత బాగుందో నిజంగా. ఆ సైడ్కి బీచ్ కానీ, బయట ఎంట్రన్స్ 2 ఏనుగులు కానీ,
ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే శివుడు కూడా స్టాట్యూ అక్కడే ఉంటుంది అనుకున్నాను, బట్ అలా కాదు, టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మన శివుడు స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూసారా టెంపుల్ దగ్గర నుంచి అవన్నీ చూసుకొని రావడం కానీ బాబ్బా ఇలాంటివి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఏమంటారు. లోపలికి మనం ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ అయితే రాజగోపురం ఎక్కలేదండి, ఫస్ట్ శివయ్యని దర్శించుకుందామని అయితే వెళ్ళాము. వెళ్ళే దారిలోనే మనకైతే బీచ్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజగోపురం మీకు శివుడిని చిన్న చూపించని చూసారా, ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్ అంట, మేమైతే జేబులో అయితే పెట్టేసుకున్నాము. మనకి టెంపుల్ దగ్గరలోనే చిన్న చిన్న టెంపుల్స్, చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దర్శించుకున్నాం. చూసారా మొత్తం గోల్డ్ కోటింగ్, లోపల వ్యూ అంతా తీసాను. శివయ్యని తీయకపోయినా క్షమించండి, ఎందుకంటే అక్కడ అలౌడ్ లేదు కాబట్టి తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. నేను మా హస్బెండ్ అయితే ఉదయము టిఫిన్ పెడతానన్నారు అదే మృదనేశ్వర్ టెంపుల్ దగ్గర, తినడానికి అయితే వచ్చేసాము. తినే ముందు ఫస్ట్ అయితే రాజగోపురం ఎక్కేద్దాం అనుకున్నాం, ఓకే ఎక్కేసాం. పెద్దోళ్ళకి అయితే 20 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు. చూసారా లిఫ్ట్ అయితే ఎక్కేసాం నేను మా ఆయన, మొత్తం 18 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ ఉందండి నిజంగా మార్బులెస్. ఇది ఒక్కటి ఎక్కితే మొత్తం మృదనేశ్వర్ టెంపుల్ ఏ మూలలో ఉన్నాయి అన్నీ తెలిసిపోతాయండి. ఇక్కడ కూడా అంతే, సూర్యుడు అయితే బేగా రావట్లేదు, బేగా వెళ్ళట్లేదు. చూసారా మనకి శివుడి స్టాట్యూ చుట్టూ ఎంత బాగుంది, ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయో తెలిసేయండి. మనకైతే బీచ్ ఒడ్డునైతే నిజంగా అలా శివయ్యని చూస్తూ నిజంగా మైమరిచిపోయాను నేనైతే. అంత బాగుంది ఆ పైనుంచి వ్యూ అంతా, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఆ వ్యూని. నిజంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా బాగుంటుంది, చూసేకండా వీడియోలో చూస్తే ఒకలా ఉంటుంది, అదే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. చుట్టుపక్కల చుట్టూ మనకి బీచ్, అక్కడ మృదనేశ్వర్ టెంపుల్, మొత్తం 4 సైడ్స్ మనం చూడవచ్చు. ఇంకొక పక్కన ఇల్లు పొలాలు అవన్నీ అయితే ఉన్నాయి, చాలా బాగుందండి. ఇది మనం ఇక్కడ వరకు ఏమేమి కవర్ చేసాం అనుకున్నారు. ఫస్ట్ డే మహాబలేశ్వర్ టెంపుల్, అదే యానా కేవ్స్ ఫస్ట్ డే కంప్లీట్ చేసాం. సెకండ్ డే మహాబలేశ్వర్ టెంపుల్, కడల్ బీచ్, గోకర్ణ మెయిన్ బీచ్, ఓం బీచ్, మిగతా ప్యారడైజ్ బీచ్ అవన్నీ అయితే మనకి క్లోజ్లో ఉన్నాయి, అందుకని అవి అయితే చూడలేదు. నెక్స్ట్ డే మనమైతే మృదనేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మృదనేశ్వర్లో అక్కడ జోగ్ ఫాల్స్ అయితే చూసాము, మృదనేశ్వర్ టెంపుల్ కూడా చూసేసాము. మనకి ఇక్కడ వరకు బడ్జెట్ ఎంత అయింది ఇద్దరికి అనుకున్నారు, ట్రైన్ టికెట్స్, మా ఇద్దరం ఫుడ్ తినడం కానీ అవన్నిటికి బడ్జెట్ ఎంత అయిందో నేనైతే చెప్తున్నాను, ఒకసారి క్లారిటీగా నోట్ చేసుకోండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నాకు మా హస్బెండ్కి ఫస్ట్ డే అయితే ఎంతైంది, ఫస్ట్ డే 3850 విత్ ట్రైన్ టికెట్స్తో కలిపి. సెకండ్ డే మాకు 2979 బస్ టికెట్స్, రూమ్ టికెట్స్ ఇవన్నీ కలిసి అయితే సెకండ్ డే అయితే మనకి ఇంత అయితే అయింది. థర్డ్ డే మాకు 2610 రూపీస్ అయితే అయ్యింది. మొత్తం 3 days మాకు లిటరలీ ఎంత అయింది, ట్రైన్ టికెట్స్ థర్డ్ ఏసీ ట్రైన్ టికెట్స్తో కలిపి 3000, 2000, 5000, 5000 ప్లస్ 2000, 7000 అలా 10K అయ్యింది అనుకోండి. 10K అయితే అయ్యింది. చూసారు కదా ఎంత మేము బాగా వెళ్ళాము. మనకైతే శివుడి స్టాట్యూ ఉందన్నాను కదా, దాని దగ్గరే మనకి మొత్తం ఈ కథ ఎలా ఏర్పడింది, ఇక్కడ శివాలయం ఎలా వచ్చింది అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అక్కడైతే మనకి ఇంగ్లీష్లో అయితే ప్లే అవుతుంది, నేనైతే చెప్పట్లేదు. ఇక్కడితో వీడియో అయితే లెంత్ అయిపోతుంది, ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మేమైతే ఇక్కడ నుంచి చెక్అవుట్ కూడా అయిపోతున్నామండి. నెక్స్ట్ అయితే ఉడిపి వెళ్తున్నాం. ఉడిపి ఎలా వెళ్ళాము, ఎంత కాస్ట్ అయ్యింది, మాకు ఈ మొత్తం బడ్జెట్ ఎంత అయింది అదంతా అందులో చెప్తాను. నేను వెళ్ళే దారిలోనే మనకైతే వర్షం పడ్డది, అందుకని నేను రైడ్ కోట్ వేసుకున్నాను. మా ఆయన అయితే గొడుగు పట్టుకొని మనమైతే ఉడిపికి అయితే స్టార్ట్ అవుదాం. చూసారా మనకి ఫస్ట్ ఎంట్రన్స్ మహాబలేశ్వర్ ఎంట్రన్స్ అయితే అలా ఉంటుంది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్